ఇప్పుడు టాలీవుడ్లో ప్రతి నోటా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు పెద్ది. కానీ ఆ సినిమా కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది మాత్రం రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్. ఒకప్పుడు కడుపు నిండా తినడానికి తిండి కూడా లేని ఒక ఆఫ్రికన్ కుర్రాడు ఇప్పుడు రోజుకు అక్షరాల 2 నుండి 3 లక్షలు సంపాదించే స్థాయికి ఎలా వచ్చాడు? అసలు రామ్ చరణ్ ఎందుకు ఈ బ్లాక్ పాంథర్ ని తన బాడీగార్డ్ గా పెట్టుకున్నాడు? నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్న కెవిన్ కుంటా ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కెవిన్ కుంటా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కన 7 అడుగుల కాయంతో గంభీరంగా నడిచి వస్తుంటే అతన్ని చూసైనా ఎవరైనా భయపడి వెనక్కి పక్కకి వెళ్లాల్సిందే. కాదని మొండికేసి ముందుకొస్తా అంటే ఇదిగో ఇలా ఎత్తి అవతల పడేస్తాడు. అయితే మొన్నటిదాకా కేవలం హీరోలకు మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ హీరోను కాపాడే ఒక బాడీగార్డ్ పేరు ఇంటర్నెట్లో ఈ ఒక్క వీడియోతో విపరీతంగా మారుమోగిపోతోంది. ముందుగా కెవిన్ స్టోరీలోకి వెళ్లే ముందు అసలు కెవిన్ వైరల్ అవ్వడానికి కారణమైన ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక వీరాభిమాని తన ఆనందం పట్టలేక సెక్యూరిటీని బ్రేక్ చేసుకుని ఏకంగా స్టేజ్ పైకి దూసుకొచ్చాడు. నేరుగా వెళ్లి హీరోయిన్ జాన్వీ కపూర్, రామ్ చరణ్ల మీద పడబోయాడు. ఆ క్షణంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ కెవిన్ రిఫ్లెక్షన్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. కనురెప్ప మూసి తెరిచేలోపు వాయు వేగంతో అలర్ట్ అయి ఆ అభిమానిని ఒక్క ఉదుటున పట్టుకొని ఎత్తి పక్కకు లాగేశాడు. ఇంకేముంది, అది కాస్త కెమెరాలో రికార్డై ఆ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవడంతో అందరి దృష్టి ఈ ఆఫ్రికన్ బాడీగార్డ్ మీద పడింది. అయితే ముందుగా అతన్ని చూసిన వారంతా ఇతను ఎవరో ఈ మధ్య కొత్తగా బౌన్సర్ గా వచ్చాడేమో అనుకున్నారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. గడిచిన 4 ఏళ్లుగా కెవిన్ కుంటా రామ్ చరణ్ ఫ్యామిలీతోనే ట్రావెల్ అవుతున్నాడు. ముఖ్యంగా చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లింకారా, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ విదేశాలకు వెళ్లినప్పుడు, పబ్లిక్ గా బయటకొచ్చినప్పుడు వాళ్లకు ఎవరూ ఊహించని రేంజ్ లో పర్సనల్ ప్రొటెక్షన్ ఇచ్చేది ఇతనే. చరణ్ ఎక్కడుంటే కెవిన్ అక్కడ ఒక నీడలా ఉంటాడు. అసలు ఈ కెవిన్ కుంటా ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నెటిజన్లు ఆరా తీస్తే ఎన్నో కన్నీళ్లు తెప్పించే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. టపోలజీ వెబ్సైట్ ప్రకారం అతని అసలు పేరు అబ్దుల్ ఖాదిర్ సోవే. 1998లో పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియా అనే ఒక చిన్న దేశంలో పుట్టాడు. ఆఫ్రికాలో అత్యంత వెనుకబడిన, పేదరికంతో అల్లాడుతున్న దేశాలలో అది ఒకటి. అక్కడ కడుపు నిండా తినడానికి సరైన తిండి దొరకదు. బతకడానికి ఉపాధి అవకాశాలు అస్సలుండవు. ఆ దారుణమైన పరిస్థితుల నుంచి తన జీవితాన్ని మార్చుకోవాలని, తన కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని చాలా చిన్న వయసులోనే కెవిన్ తన ఇల్లు వదిలేశాడు. గాంబియా నుంచి యూరప్ వెళ్లడానికి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రాణాలకు తెగించి సముద్ర ప్రయాణాలు చేసి ఆకలి దప్పులు ఓర్చుకుని ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరానికి చేరుకున్నాడు. ఒక కొత్త దేశం, కొత్త వాతావరణం. ఇటలీలో అడుగుపెట్టిన కొత్తలో అతనికి కనీసం ఇటాలియన్ భాష కూడా రాదు. పరిచయం ఉన్న వాళ్లు ఎవరూ లేరు. పొట్టకూటి కోసం దొరికిన చిన్న చిన్న పనులు చేస్తూనే తనకున్న ఒకే ఒక్క ఆయుధం, తన శారీరక బలాన్ని నమ్ముకొని మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగులు వేశాడు. కెవిన్ జీవితంలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేడు. కనీసం జేబులో జిమ్ ఫీజులు కట్టుకోవడానికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. కేవలం తన కష్టార్జితంతోనే కూలి పనులు చేస్తూ జిమ్ ఫీజులు కట్టుకుంటూ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎంఎంఏ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్రీడలలో ఒకటి. రింగ్లోకి దిగితే ఎముకలు విరగడం, ముఖం పగిలి రక్తం రావడం చాలా కామన్. కెవిన్ కూడా తన బతుకు పోరాటంలో ఆ రింగ్లో ఎంతో రక్తం చిందించాడు. యూరప్ మిడిల్ వెయిట్ డివిజన్లో ఫైట్ చేసే కెవిన్ ఖాతాలో అఫీషియల్ గా 4 విజయాలు, 6 ఓటములు ఉన్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అతను గెలుపుల కంటే ఓటముల నుండే జీవిత పాఠాలు ఎక్కువ నేర్చుకున్నాడని. ప్రతి ఓటమి తర్వాత కూడా వెనుకడుగు వేయకుండా తన శరీరానికి తగిలిన గాయాలను పంటి కింద భరిస్తూ మళ్లీ రింగ్లోకి దిగాడు. ఆ కసితోనే 2021లో ఏకంగా ఇటలీ నేషనల్ ఎంఎంఏ టీంకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగాడు. స్థానికంగా తన సొంత ఊరిలో గాంబియా రెజ్లింగ్ అసోసియేషన్ వాళ్లు ఇతన్ని మామా లామిన్ ఆఫ్ బర్రా అని చాలా గర్వంగా ఒక లోకల్ హీరోలా పిలుచుకుంటారు. తన మార్షల్ ఆర్ట్స్ కెరీర్లో నవంబర్ 2025లో కూడా ఇతను తన చివరి అఫీషియల్ ఫైట్ ఆడాడు. అయితే కేవలం ఒక ఫైటర్గా ఉంటే వచ్చే ఆదాయం తన కలలు నెరవేర్చుకోవడానికి సరిపోకపోవడంతో కెవిన్ పర్సనల్ ప్రొటెక్షన్ కోర్సులు చేసి ఒక ప్రొఫెషనల్ బాడీగార్డ్గా మారాడు. యూరప్లో వర్ణ వివక్ష లాంటి ఎన్నో దారుణమైన అడ్డంకులను దాటుకుని తన వర్క్లో ఉన్న ప్రొఫెషనలిజం, డిసిప్లిన్తో ఇంటర్నేషనల్ ఏజెన్సీల దృష్టిలో పడ్డాడు. సరిగ్గా అదే టైంలో RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. జపాన్, USA లాంటి దేశాల్లో చరణ్కు విపరీతమైన క్రేజ్ పెరగడంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సెక్యూరిటీ అవసరమైంది. కెవిన్ ఒక ప్రొఫెషనల్ ఫైటర్ కావడంతో వందలాది మంది గుంపు మీద పడినా లాఠీలు వాడకుండా, ఎవరికీ దెబ్బలు తగలకుండా కేవలం తన ఫిజికల్ పవర్తో, మైండ్ ప్రెజెన్స్తో జనాలను కంట్రోల్ చేయగల సత్తా అతనికుంది.
తన కళ్ల ముందే ఏదైనా ప్రమాదం వస్తుందంటే వాయు వేగంతో ఆపగల రిఫ్లెక్షెస్ అతని సొంతం. అందుకే చరణ్ టీం అతన్ని స్పెషల్ గా అపాయింట్ చేసుకుంది. అతను కస్టమ్ సూట్స్ వేసుకుని చరణ్ వెంటే ఎప్పుడూ ఒక పటిష్టమైన భద్రతా వలయంలా ఉంటాడు. ఇక కెవిన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మీడియా కథనాల ప్రకారం, సినీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం కెవిన్ కుంటాకు రోజుకు సుమారు 2 లక్షల నుండి 4 లక్షల రూపాయల వరకు భారీ ప్యాకేజీని జీతంలో భాగంగా ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ఇండియాలోనే అత్యంత ఖరీదైన సెలబ్రిటీ బాడీగార్డ్స్ లో కెవిన్ నెంబర్ 1 ప్లేస్ లో నిలుస్తాడు. ఇతనికొస్తున్న ఈ విపరీతమైన క్రేజ్ చూసి రామ్ చరణ్ కూడా రీసెంట్ గా హిందీ జర్నలిస్ట్ అమిత్ భాటియాకిచ్చిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నవ్వుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. మీరంతా అతన్ని నాకంటే పెద్ద సెలబ్రిటీని చేసేశారు అని రామ్ చరణ్ అన్నాడు. ఇప్పుడు అతన్ని బయటికి పంపించడానికే తనకు భయమేస్తోందని చరణ్ చెప్పుకొచ్చాడు. తన గురించి ఏవైనా సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఎవరైనా అతనికి ఒక చాక్లెట్ లేదా బిస్కెట్ ఇచ్చి లంచం ఇచ్చినా తాను ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఎంతో ఫన్నీగా జోక్ చేశాడు. ఒకప్పుడు పూట గడవక కడుపు నింపుకోవడానికి చిన్న పడవల్లో సముద్రాలు దాటిన ఒక పేద ఆఫ్రికన్ కుర్రాడు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని రింగ్లో రక్తం చిందించి ఈరోజు ఇండియాలో ఒక గ్లోబల్ స్టార్కి షాడోలా మారి రోజుకు లక్షలు సంపాదిస్తున్నాడు అంటే అతని డెడికేషన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ చేసే కెవిన్ కుంటా ఇన్స్పైరింగ్ జర్నీ ఎందరికో ఆదర్శం. మరి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.